నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. వినాయకుడి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అండి, దానికి సంబంధించి కొంతమంది వినాయకుడి నక్షత్రానికి సంబంధించినటువంటి అంటే లాస్ట్ వీడియోలో మనం ఒకటి డిస్కస్ చేసాము, ఓంకారానికి వినాయకుడికి సంబంధం ఏంటి అన్నప్పుడు సార్ ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుందని కూడా అడగటం జరిగింది. ఎలా ఉంటుందండి అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. ఆది మధ్యాంతరహితుడు, అనాది తత్వస్వరూపుడు, సకల విఘ్నహరుడు, బ్రహ్మస్వరూపము, విష్ణుస్వరూపము, రుద్రస్వరూపము, ఇంద్ర అగ్ని యమ నిరుతి స్వరూపములు, వాయుస్వరూపము, సకల బ్రహ్మతత్వస్వరూపము అయినటువంటి మహాగణపతి. ఆ మహాగణపతిని పూజించడంలో మనం ఎప్పుడు కూడా ముందుండాలి. అయితే ఇంతటి మహాశక్తి స్వరూపుడి యొక్క గణపతి యొక్క జన్మ నక్షత్రం ఏంటి అని చాలామంది అడుగుతారు. ఎందుకోసమంటే గణపతి గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుడు కూడా ఒక నక్షత్రంలో పుట్టి ఉండాలి కదా. ఎందుకోసమంటే జ్యోతిష్యం అనేది మొదటి నుంచే మొదలైంది. జ్యోతిష్యం అమ్మవారు ఎప్పుడైతే ఈ సృష్టిని ప్రారంభించిందో అప్పటి నుంచే జ్యోతిష్యము, నక్షత్రాలన్నీ కూడా మొదలయ్యాయి. కాబట్టి గణపతి యొక్క జన్మ నక్షత్రం ఏంటి అంటే హస్తా నక్షత్రం. నేను ఎప్పుడు కూడా వీడియోలలో హస్తా నక్షత్రం గురించి ఎక్కువ చెప్తా ఉంటాను. మీరు బంగారం విడిపించుకోవాలన్నా హస్తా నక్షత్రం డబ్బు కట్టాలి, దేన్నైనా వదిలించుకోవాలన్నా హస్తా నక్షత్రం రోజు వదిలించుకోవాలి, దేన్నైనా మనం హస్తా నక్షత్రం రోజు ఇస్తే అది జీవితంలో మనకి తిరిగి రాదు, దేన్నైనా మనం పొందాలి అంటే ఏదైనా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలంటే హస్తా నక్షత్రం రోజు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అని చెప్తాను. అంటే హస్తా నక్షత్రానికి రెండు గుణాలు ఉంటాయి. హస్తా నక్షత్రం రోజు దేన్నైనా వదులుకుంటే అది జీవితంలో తిరిగి రాదు, హస్తా నక్షత్రం రోజు దేన్నైనా తీసుకుంటే అది జీవితంలో నీ దగ్గర నుంచి తిరిగి ఎక్కడికి పోదు. ఇది ప్రాక్టికల్గా ప్రూవెన్. నా దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వచ్చారు, గురుగారు మీరు చెప్పిన ముహూర్తం లోపల ఇల్లు అడ్వాన్స్ ఇవ్వమన్నారు, నేను అడ్వాన్స్ ఇచ్చాను, అది ఎట్లయిందో నాకు అప్పు పుట్టేసింది, నేను ఆ స్థలం కొనేసుకున్నాను, ఇల్లు కొనేసుకున్నాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హస్తా నక్షత్రానికి ఆ గుణం ఉంటుంది. నక్షత్రాల్లో మహాద్భుతమైన నక్షత్రము, శ్రేష్టమైన నక్షత్రము, అన్ని రకాల ముహూర్తాలకి శ్రేష్టమైంది హస్తా నక్షత్రం. షోడశ సంస్కారాలన్నిటి కూడా హస్తా నక్షత్రం మంచిది. ఎందుకోసం అంటే గణపతి దానికి అధిష్టాన దేవత కాబట్టి హస్తా నక్షత్రం శ్రేష్టమైంది. అందుకోసమనే నేను మీ అందరికీ ప్రవాళ గణపతి ఇస్తాను, పూజ చేసిస్తాను. అది హస్తా నక్షత్రం రోజున పూజ చేసుకోండి. ప్రతి హస్తా నక్షత్రం రోజున, అంటే ప్రతిరోజు మీరు పూజలు చేసుకోలేకపోవచ్చు, కానీ హస్తా నక్షత్రం రోజున గణపతి యొక్క ప్రవాళ గణపతి మూర్తికి ఏం చేయాలి? పూజ చేసుకోవాలి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని ఆ ప్రవాళ గణపతిని ఒక ప్లేట్లో, ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గణపతి పెట్టేసి ఒక చెంబులో నీళ్లు తీసుకొని చెంచా తీసుకుంటూ పోస్తూ ఉండాలి, నీళ్లు పోస్తూ ఉండాలి. ఓం గం గణపతయే నమః అని మంత్రం చెప్తూ గణపతికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేయొచ్చు, నీళ్లతో అభిషేకం చేయొచ్చు. అభిషేకం చేసిన తర్వాత ఆ గణపతిని మూర్తిని తీసి చక్కగా తుడిచి గంధం కుంకుమ పెట్టి మెడలో ధరించండి. హస్తా నక్షత్రం రోజు ఈ పూజ ప్రతి హస్తా నక్షత్రం రోజు చేయండి. క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి, హస్తా నక్షత్రం అని చెప్పి నోట్ చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే హస్తా నక్షత్రం వచ్చిన రోజు మీకు గుర్తుంటుంది. ఆ రోజు ఏ పని పెట్టుకోవద్దు, గణపతి పూజ చేయండి. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. చూడండి, ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయి వస్తుంది, మంచి మిత్రులు పరిచయం అవుతారు, ఏదో ఒక రకంగా మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది, మంచి భూములు కొనుక్కుంటారు, సంపాదించుకుంటారు, విఘ్నాలన్నీ తొలగిపోతాయి, ఏ బాధ ఉన్నా అన్నీ దూరం చేస్తాడు గణపతి. హస్తా నక్షత్రం రోజున గణపతికి పూజ చేయడము ఒక తాళం చెవి తీసుకున్నట్టు అనమాట. అదృష్టం అనే తలుపుని తెరిచి ఒక తాళం చెవి మనం గణపతి నుంచి తీసుకున్నట్టు లెక్క. కాబట్టి నీ అదృష్టము తలుపు తెరియాలి అని అంటే హస్తా నక్షత్రం రోజున మహాగణపతికి, ప్రవాళ గణపతికి పూజ చేసుకోండి. ఈ ప్రవాళ గణపతులు కూడా కొన్ని శ్రేష్టమైనవి ఉంటాయి. ఒకటి ఎరుపు వర్ణంలో ప్రవాళ గణపతి ఉంటుంది, అంటే ఈ వర్ణంలో ఉంటుంది, ఎరుపు గణపతి. ఇది వివాహం కానటువంటి వారికి, అలాగే వివాహ బాధలు ఉన్నటువంటి వాళ్ళకి, విఘ్నములు తొలగాలి అనుకునే వాళ్ళకి, జీవితంలో కష్టాలు విపరీతంగా ఉన్నాయనుకునే వాళ్ళకి ఇవి ఈ యొక్క ఎర్రటి గణపతి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ప్రవాళంలోని ఇంకో కేటగిరీ ఉంటుంది, ఏంటి సార్? శ్వేత ప్రవాళం అని ఉంటుంది, తెల్లటి ప్రవాళం ఉంటుంది, తెల్లటి గణపతి. ఆ శ్వేత ప్రవాళం వేసుకోవడం వల్ల ఏంటంటే
ఒకటి ఐశ్వర్య సిద్ధి కలగడం, అంటే ఫైనాన్షియల్ బిజినెస్లో సక్సెస్ అనేది రావడం. ఫైనాన్షియల్ మ్యాటర్స్కి అద్భుతమైనది ఏంటంటే శ్వేత ప్రవాళం, తెల్లటి గణపతి. ఓకే. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఒద్దికగా నీకు ఆకర్షణ సిద్ధి యోగిస్తుంది శ్వేత ప్రవాళంతో. ఇంకొకటి ఉంటుంది, ఇది అల్టిమేట్. ఇంకోటి ఏంది ఉంటుంది ఏమంటే దీన్ని మరకత గణపతి అంటారు. ఈ మరకత గణపతి చాలా చిన్నది దొరుకుతుంది, మరకత ఉంది. ఆ గణపతిని ధరిస్తే గనక విద్య బుద్ధులు సిద్ధిస్తాయి. మనకి గణపతికి శుభము, లాభము, విద్య, బుద్ధి ఈ 4టికి గణపతి యోగకారకుడు. శుభాలు కలగాలి అంటే ప్రవాళ గణపతి, లాభాలు కలగాలి శ్వేత ప్రవాళ గణపతి, విద్యా బుద్ధులు కలగాలి గ్రీన్ కలర్ గణపతి, మరకత గణపతి. ఈ 3 రకాల గణపతుల్ని నేను ప్రతి ఒక్క సంకష్ట చతుర్థి రోజున పూజ చేస్తాను. ఓకే. ఇది సహస్రమోదక గణాధిప తంత్రం అని ఒక యాగం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యాగము. 1000 లడ్డూలతో గణపతికి పూజ చేస్తాం. ఎందుకోసం అంటే గణపతియే విష్ణు స్వరూపము, గణపతియే రుద్ర స్వరూపము, గణపతియే బ్రహ్మస్వరూపం, గణపతియే అగ్ని, గణపతియే వాయువు, గణపతి ఇంద్రుడు. కాబట్టి పంచభూతాలు, త్రిమూర్తులు 8 కలిపి గణపతి అవుతున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా మనం ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు. ఒక్క గణపతికి పూజ చేస్తే త్రిమూర్తులకు పూజ చేసిన పుణ్యము, పంచభూతాలకు మనం పూజ చేసిన పుణ్యము, అధిదేవతలకు ఇంద్రుడికి పూజ చేసిన పుణ్యం అన్నీ లభిస్తాయి. కాబట్టి ఈ గణపతిని ప్రతి ఒక్కరు కూడా ధరించండి. పౌర్ణమి తర్వాత సంకష్ట చతుర్థి రోజున యాగం చేస్తాను. చేసిన తర్వాత మీ అందరికీ కొరియర్లో పంపిస్తాను. ఒకసారి చూపిస్తారా సార్ అది? ఇదిగోండి, ఇదే రక్త గణపతి అంటే ప్రవాళ గణపతి అని అంటారు. ఇది రక్తం అంటే ఎర్రటి వర్ణంలో ఉంటుంది. ఇలాంటిదే తెలుపులో ఉంటుంది, ఇలాంటి గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది. ఈ 3 మీకు ఏం కావాలి? శుభాలు కలగాలి అంటే ఇంట్లో చక్కని శుభకార్యాలు జరగాలి, నీకు ఏ విఘ్నం లేకుండా ముందుకెళ్ళాలి అని అంటే ఈ గణపతి. ఓకే. సో లాభాలు కలగాలి, ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి అని అంటే ఏ గణపతి? శ్వేత ప్రవాళ గణపతి. విద్యాబుద్ధులు సిద్ధించాలంటే గ్రీన్ కలర్ గణపతి. సో ఇవి మర్చిపోవద్దు. మీకు ఏది కావాలి అనేది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసి అని అడగొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ గూగుల్ పే, ఫోన్పే చేసేసి మీరు అక్కడ డీటెయిల్స్ ఇస్తే డీటెయిల్స్ ఇవ్వాలి. మీ పేరు, మీ గోత్రము, మీ జన్మ నక్షత్రము, మీ జన్మ నక్షత్రం తెలియకుండా పర్వాలేదు, మీ పేరు, గోత్రం, మీ ఇంటి పేరు ఇచ్చేసి మీ పూర్తి అడ్రస్ ఇవ్వాలి. పిన్ కోడ్ నెంబరు, ఫోన్ నెంబర్తో సహా పూర్తి అడ్రస్. ఎక్కడ? ఫోన్పే, గూగుల్ పేలోనే ఇవ్వాలి, వాట్సాప్లో ఇవ్వకూడదు. ఎందుకోసం అంటే ఫోన్పే, గూగుల్ పే నుంచే మేము చూస్తాం, అక్కడ పేమెంట్ అయిన దగ్గర నుంచే చూస్తాం మేము. కాబట్టి అక్కడనే మీరు రాయండి, మీకు అక్నాలజ్మెంట్ నెంబరు పంపిస్తాము. అట్లాగే మీకు మీ ఇంటికి డైరెక్ట్గా కొరియర్లో వస్తుంది. చక్కగా ఈ గణపతిని ఎర్రటి దారంలో ఈ యొక్క గణపతిని ధరించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే.